చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నావు మ్యాన్ నువ్వు. అప్పటి నుంచి గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఈఎంఐ ఉంది, లోన్ ఉందని చెప్తున్నావు గానీ కంపెనీకి ఏం చేస్తావో చెప్పట్లేదు నువ్వు. ఏ సార్, కంపెనీకి ఎప్పుడు నేనే చెయ్యాలా? కంపెనీ నాకేం చేయదా? కంపెనీ నాకేం చేస్తుందో చెప్పండి సార్. చెప్తా విను. ఈ కంపెనీ నీ వీకెండ్ ఫన్ ని స్కిప్ చేపిస్తుంది. నీ మీద మొయ్యలేని ప్రెజర్ పెట్టి టార్చర్ చేస్తుంది. నిన్ను నీ కుటుంబాన్ని మర్చిపోయేలా చేస్తుంది. కంపెనీ కోసం రక్తం చిందించేలా చేస్తుంది. బోనస్ గా వీటన్నిటితో పాటు నీ జుట్టు కూడా ఉడుతుంది. సింపుల్. ఏంటి సార్ ఇలా భయపెడుతున్నారు? అదంతే. నీ ఈఎంఐ క్లియర్ కావాలా వద్దా? నీ గర్ల్ ఫ్రెండ్ నీతో ఉండాలా వద్దా? అదే సార్ నా జీవిత లక్ష్యం. సో నీ ఫ్యామిలీని వదిలేసి ఈ ఫ్యామిలీ కోసం కష్టపడు. ఓకే? ఎస్, యూర్ హైడ్. కానీ కొంచెం అట్లా డిలే చేసి నీ ఫేస్ లో ఆ టెన్షన్ చూసి నువ్వు భయపడుతుంటే హ్యాపీగా ఫీల్ అయ్యి వి విల్ గెట్ బ్యాక్ టు యూ అని అంట. ఓకే? ఓకే మ్యామ్. ఈ జాబ్ రాలేదని ఎక్స్ప్రెషన్ తోనే బయటికి వెళ్ళిపోవాలి. అంతేగా? మీరు హ్యాపీయేగా? డన్. ఓకే బాయ్. మిస్టర్ నరేష్, యహాని మీ డాక్యుమెంట్స్. పొయ్యిలో పెట్టుకో. కొంచెం నర్వస్గా ఉంది సార్, అయినా కాన్ఫిడెంట్ ఉన్నట్టు బిహేవ్ చేస్తా. అయినా నువ్వు నర్వస్ గానే కనిపిస్తున్నావు. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? 3 years మ్యామ్. నా అమీర్పేటలో కొన్ని ఎక్స్పీరియన్స్ కాదు, ఒరిజినల్, పక్కా ఒరిజినల్. 1 year సార్. మీ ప్రీవియస్ కంపెనీని ఎందుకు వదిలేశారు? కెరియర్ గ్రోత్ కోసం మ్యామ్ అని అంటారనుకున్నారా? మా టీమ్ లీడ్ గారు పెద్ద సైకోవాడు మ్యామ్. వాడు రోజు నన్ను చాపని రాగినట్టు రాకుతుండే మేడం. హైక్ కోసం అని వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే వాడు ఇచ్చిన హైక్ సార్ కాటన్ బీర్లు కూడా రాలేవు సార్. అందుకే వాని ఫొటోస్ మార్క్ చేసి నోట్స్ క్రియేట్ చేసి ఇన్స్టాలో అప్లోడ్ చేశా. సాడిజం 4th phase లో ఉన్నావు నువ్వు. ఆ తర్వాత ఏమైంది? ఏముంది సార్, మా మేనేజర్ కి ఫాలోయింగ్ వెరిపోయి నీడే ఫోటో అండ్ దిస్ యాంగిల్ అండ్ దట్ యాంగిల్ అండ్ చాలా కామెంట్స్ వచ్చాయి సార్. ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయాడు సార్ వాడు. నీ దరిద్రం ఏంట్రా నా దరిద్రం కంటే దరిద్రంగా ఉంది. అందుకే ఈ కంపెనీకి వచ్చాను సార్. ఇప్పుడు మా సార్ మిమ్మల్ని హైర్ చేసుకోకపోతే ఏం చేస్తారు? వాని ఇంటికి వెళ్ళి నెత్తి వాళ్ళ కొడతా. అబ్బో, అయినా నా ఇంటి అడ్రస్ నీకెలా తెలుసురా? సార్ నేను మీ ఇన్స్టా ఫాలో అండి సార్. మీ హోమ్ టూరు, బాత్రూమ్ టూరు, కిచెన్ టూరు అన్ని వీడియోలు చూసాను సార్. మీ అండర్వేర్ ఎక్కడ అరెస్ట్ కూడా తెలుసు సార్ నాకు. అలాంటిది మీ ఇంటికి వచ్చి మీ నెత్తి వాళ్ళ కొట్లేనా? హలో, బెదిరిస్తున్నావేంటి? భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నువ్వేంటమ్మా మధ్యలో? పగిలేదు నా నెత్తి. నేను అండర్వేర్ ఎక్కడ ఆరేస్తాను కూడా చెప్తున్నాడు వాడు. పొరపాటున మా ఇంటికి వచ్చేస్తే ఎన్ని ఘోరాలు బయటపడిపోతాయి. కెమెరా ముందు కనిపించేంత క్యాజువల్గా ఏముండదు ప్రతి ఇల్లు.